మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కర్ణ తల్లే కుమారుణ్ణి కర్కశంగా కడతీర్చింది. వివాహేతర బంధం మోజులో పడి అమ్మతనానికే కళంకం తెచ్చింది. పేగు బంధం పంచుకున్న 25 ఏళ్ల కొడుకు మెడకు ఉరితాడు బిగించింది. ప్రియుడితో కలిసి కుమారుణ్ణి హత్య చేసి మృతదేహం కానరాకుండా వాగులో పడేసింది. 10 నెలల తర్వాత ఆ వాగోతం బయటపడటంతో కటకటాల పాలైంది. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్న కుమారుడిని ప్రియుడితో కలిసి తల్లే హత్య చేసిన ఉదంతం మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మహమ్మద్ రహేనాకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మక్తమైలారానికి చెందిన జహంగీర్తో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి అహ్మద్ పాషా అనే 25 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడు జన్మించిన కొన్నాళ్లకి తండ్రి మరణించడంతో తల్లిగారి ఊరైన వెంకటాయపల్లికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలోనే మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి అనే వ్యక్తితో రహేనాకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో చివరకు కన్న కుమారుడిని సైతం కడతీర్చేందుకు పూనుకుంది. గతేడాది నవంబర్ 28న మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఆబోతుపల్లి శివారు హల్దీవాగులో ఓ యువకుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మెడకు నైలాన్ తాడుతో ఉరేసి వాగులో పడేసినట్లు గుర్తించిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. అయితే మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తూఫ్రాన్ పరిసర ప్రాంతాల్లో మృతదేహం ఫోటోలతో పోలీసులు పోస్టర్లు అతికించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఓ వ్యక్తి ఆ పోస్టర్లు గమనించి పోలీస్ స్టేషన్ కు వచ్చి మృతుడి పేరు అహ్మద్ పాషా అని ఊరు వెంకటాయపల్లిగా వివరాలు వెల్లడించారు. పోలీసులు మృతుడి ఇంటికి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడు కనిపించకుండా పోయి 10 నెలలు గడిచినా ఫిర్యాదు చేయకపోవడంతో తల్లిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసుకు కాస్త సాంకేతికతను జోడించి విచారించడంతో తానే హత్య చేసినట్లు తల్లి ఒప్పుకుంది. వివాహేతర బంధం కారణంగా తల్లి కుమారుల మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కొడుకు అడ్డు తొలగించుకుంటేనే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని భావించిన తల్లి గతేడాది నవంబర్ 28న కుమారుడికి మద్యం తాగించి చేతులు కట్టేసి మెడకు తాడుతో ఉరేసి చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రియుడితో కలిసి హల్దీవాగులో పడేసినట్లు పోలీసుల ముందు వెల్లడించింది. హత్యకు సహకరించిన ప్రియుడు భిక్షపతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం నవంబర్ 28 నాడు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హల్దీవాగులో ఒక గుర్తు తెలియని శవాన్ని ఐడెంటిఫై చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రీసెంట్ గా మాకు కొన్ని సాంకేతిక ఆధారాలతోటి మృతుని గుర్తించడం జరిగింది. మృతుడు తూప్రాన్ మండలంలో వెంకటాయపల్లికి సంబంధించిన అహ్మద్ పాషా అని చెప్పేసి విషయం తెలిసిన తర్వాత దాన్ని మరింత లోతుగా విచారణ చేస్తే మృతుడి తల్లి దీనిలో ఈ హత్యలో పాలు పంచుకుంది. గత 15-20 సంవత్సరాల నుంచి ఆమె భిక్షపతి అనే ఒక వ్యక్తితోటి ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. అహ్మద్ పాషా పెరిగి పెద్దగా అయిన తర్వాత కూడా ఈ విషయాన్ని గమనించి తల్లిని తీవ్రంగా మందలించడము ఈ విధంగా జరుగుతున్న గొడవలో తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి నేను తొలగించుకోవాలని నైలాన్ వైర్ తోటి అతనికి ఉరి వేసి ఆయన ఎక్కడనే చెప్పడం జరిగింది. తర్వాత హల్దీ బాగులోనే అతన్ని వదిలేసి వెళ్ళిపోయినారు. సో ఆ తర్వాత ఎలా వాళ్ళే ఉన్నారు ఈ విషయం ఎవరికి తెలియదన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా పోలీస్ రిపోర్ట్ కానీ మిగతా వాళ్ళకి ఎవరు కూడా చెప్పలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇద్దరిని కూడా మేము అరెస్ట్ చేసినాము. కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. కేసును ఛేదించిన పోలీసులకు డీఎస్పీ రివార్డు ప్రకటించారు. ఇన్నాళ్లు కుమారుడు బతికే ఉన్నాడని, నగరంలో ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించిన రహేనాపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.